ఏంటన్నా ఎట్లా ఉంది పరిస్థితి? బేసికల్ అవి అది సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కన్నా మాది ఇంకా బాగుంటాయని చెప్పేసి ప్రజల్ని నమ్మించారు, నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో అతను మైమరిచేలాగా వీళ్ళు పరిపాలన చేయాలి, అవకాశం కూడా ప్రజలు వీళ్ళకి ఇచ్చారు, ఒకసారి చూద్దామని. కానీ సామాన్య ప్రజలతో అలా కోరుకోవడం లేదు. మాకు వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి మేము ఆశపడినటువంటి ప్రభుత్వం లేదని చెప్పేసి వీళ్ళు భావిస్తా ఉన్నారు. సో చంద్రబాబు గారు ఏమో నేను సంపద సృష్టిస్తా, అన్ని ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తామని చెప్పేసి అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చేసి అసలు ఏమీ లేవు, స్టేట్ మొత్తం దివాలా తీసింది. ఈ మాటలు ఎంతవరకు కరెక్టా? అది స్టేట్ మొత్తం దివాలా తీసేదని ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అంటున్నారు. వీరు ఎలక్షన్ టైంలో ఇచ్చి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు బడ్జెట్ అనేది తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. బేసిక్ గా రేవంత్ రెడ్డి గారి కంటే అనుభవం లేదు, ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, ఎన్నో మేనిఫెస్టోలు ఎన్నో పథకాలు రూపకల్పన చేశారు, చాలా సీనియర్ నాయకుడు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులలో చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ. మరి ఎలక్షన్ అప్పుడు ఇచ్చేటువంటి ఆ స్టేట్మెంట్స్ గానీ ఆ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తెలియదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భూముల విషయానికి వస్తే ఏపీలో ఏం జరుగుతుంది అసలు? అక్కడ వైజాగ్ లో 99 పైసలకి ఇచ్చేయడం, ఇక్కడ అమరావతిలో ఎకరాలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం, అంటే బాబు గారి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇదే అంటారా? అది ఇటువంటి చర్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరో తన అనుంగ వ్యక్తులకి ఒక ఫేక్ కంపెనీల ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి రూపాయికనో 100 రూపాయలకనో ఎకరాలకు రాసి మంచి కాదు. ఏదైనా సరే ఒక గెజిట్ విడుదల చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా ల్యాండ్స్ అనేవి కంపెనీలకు ఇస్తే అది అసలే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విధంగా తన అనుచరులకి అనుంగ వ్యక్తులకి ఇలా కంపెనీ ఇస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఒక న్యూట్రల్ పీపుల్ కి, ఒక చదువుకున్న వాళ్ళకి, ఒక పేద ప్రజలకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఏదో వీళ్ళు చెప్పినది ఒకటి చేస్తున్నది ఒకటి అని చెప్పేసి అపోహ అయితే ప్రజలు కలుగుతా ఉంది. సో అమరావతి భూముల విషయానికి వస్తే ఆల్రెడీ కొంత ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అది సరిపోదు, ఇంకొక 50 ఎకరాలు కావాలి అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు తీసుకున్న ల్యాండ్స్ లో పునాదులు కూడా వేసింది లేదు. ఇప్పుడు మళ్ళా 50,000 ఎకరాలు కావాలంటే ఎంతవరకు కరెక్ట్? గతంలో వచ్చరికి చంద్రబాబు నాయుడు గారు 2014 to 2019 టైంలో ఇదే హామీలు ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ అన్నారు, పొలాలు తీసుకున్నారు, అమరావతి అయితే పొలాలు తీసుకున్నారు. మోడీ గారు వచ్చారు, ఏదో వచ్చి ఏదో చొంబు అన్నారు, మట్టి అన్నారు, ఇచ్చారు, చేసింది. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చినాయి, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అన్నారు, తీసుకుంటున్నారు. ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే పేద ప్రజలకు కానీ సామాన్య పౌరులకు కావాల్సింది అంటే కంపెనీలు కావాలి, అభివృద్ధి కావాలి. ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. జనసేనకు కానీ బీజేపీకి కానీ వాళ్ళ కూటమికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదనుకున్నా కానీ సెంట్రల్ వాళ్ళదే ఉంది, స్టేట్ వాళ్ళదే ఉంది. కాబట్టి ఆ ఫండ్స్ అనేవి రిలీజ్ చేపించి వాళ్ళు మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో ఎంతైతే ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ కానివ్వండి, రాజధాని ఏమైతే చెప్పారో అవన్నీ వీళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చే బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే పేద ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి రేపు ఎలక్షన్ టైం అని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను. అంటే ఉన్న ల్యాండ్స్ డెవలప్ చేసి వాటిని తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఒకేసారి 1,00,000 ఎకరాలు కమిట్మెంట్ చేయించేసుకోవడం బెటర్ అంటారా? అది రాజధాని ప్రాంతంలో వీళ్ళు తీసుకోవాలి, రాజధాని పెట్టాలనుకుంటున్నటువంటి ప్రాంతంలో ఉన్న రైతుల్ని వీళ్ళు సంప్రదించి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకుంటే ఓకే. ఏదో భ్రమలు కల్పించి చేయాలంటే ఆల్రెడీ ఒకసారి ఈ రాజధాని కండిషన్ లో లాస్ట్ చంద్రబాబు పరిపాలన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇదే సమయంలో ఇలాగా చేయడం అనేది మంచి చర్య కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ ఒకటేది వాళ్ళకి రైతులకి వాళ్ళకి నమ్మకం కలిగించి చేయడం అనేది మంచి చర్య అని చెప్పేసి మేము భావిస్తాం. మనం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో అయితే చూడొచ్చు, వైజాగ్ ల్యాండ్స్ ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకి తింటా కూడా లేదు ఇప్పుడు రైతులు అని చెప్పేసి ఒక వీడియో. సో అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మరి ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నట్టు? పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి 21కి 27 సీట్లు ఇచ్చారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు తన మనసులో ఏదైతే ఉన్నదో ఓపెన్ గా చెప్పేటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు కూడా తన ప్రతిపక్షంలో ఏమైతే మాట్లాడారో అంతే ఓపెన్ గా అతను ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు హోదాలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారైనా సరే, పోరాడైనా సరే తను అనుకున్న గతంలో మాట్లాడిన స్టేట్మెంట్స్ అన్ని నిలబెట్టుకొని చేస్తే తనకు ఒక క్యాపబిలిటీ అనేది మళ్ళీ రేపు ఓట్లు క్యాపబిలిటీ అనేది తనకు ఉంటుందని చెప్పి భావిస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.